హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారు సత్యవతి దేవి పంచభక్ష పరమాన్నాలు తయారు చేసింది. నాదాని ఎండి అటువంటి కనుక బంగారు పల్లవుల అన్నం పెట్టింది. ఎట్టోడు మగడాని ఎక్కిరియరాదు, గుడ్డోడు మగడాని గురిపియరాదు, ముసలోడు మగడాని మూతి మొట్టు వడవరాదు. అన్నల రాజ్యం, అడవి రాజ్యం, కొడుకుల రాజ్యం, కొండ రాజ్యం, మునియనక సరసం ఉన్న ముత్తైదవతనాన్ని ఓరదనుకున్నది. భర్త పూతికి పుండు పుట్టిన పొత్తుల గోన్ చేసినట్ట ఏదుంటే సచ్చిన్నాడు, సచ్చిన నాడు స్వర్గలోకమాదానికి. నా భర్త కన్నా మించిన భాగ్యం లేదు, కనిపించని ఆ దేవుని కన్నా కనిపించే నా భర్త మిన్నాని భర్తకు దండం పెడుతున్నది ఆ సత్యవాది. లోకం మీద తెలిసిన ఆడదానికైనట్టు అయ్యేదుంటే మూడు కోరికలుంటాయి. దూపడుతుండి ఆడదానికైతే 36 కోరికలుంటాయి. అయినా ఆడదానికి 3 కోరికలంటే ఎట్లుంటాయి? అయినా ఆడదానికి 3 కోరికలే ఉంటాయి. దూపడుతుండి ఆడవాళ్ళకు 36 కోరికలుంటాయి. ఆ 3 కోరికలు ఏమిటి అని అంటే, పెళ్లిళ్ళు ఖచ్చితంగా ఆడని కోరుకుంటది. నాకు గుణవంతుడు భర్త దొరకాలి, నా భర్త బుద్ధిమంతుడు కావాలి, సత్యవంతుడు కావాలి, నన్ను మంచిగా చూసుకోవాలి, తన కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి అని మొదటి కోరికలు కోరుకుంటది. ఒక్క కోరిక. రెండవ కోరిక లోపల ఎండి మీద మోతుంటది, బంగారం మీద బాగుంటది. నా కడుపుల కొడుకులు ఉంటారు, నా కడుపుల బిడ్డలు ఉంటారు, అమ్మ అని పిలవాలి, నా శరీరాలే అని గర్భ శ్రీమంతం కోరుకుంటది. రెండో కోరిక లోపల గర్భ శ్రీమంతం కోరుకుంటది. మూడవ కోరిక లోపల నా భర్త కళ్ళ ముందట నా ప్రాణం పోవాలి, నాకు ముత్తైదువ సాగు దొరకాల దేవుడా అని 3 కోరికలు కోరుకుంటది ఆడది. కానీ దూపడుతుండి ఆడదా అయితే 36 కోరికలు కోరుకుంటది. అని భర్తను చూసుకుంటా అన్నం పెట్టింది. అన్నం పెట్టే వరకల్లా భార్య సీత అన్నం తిన్నాడు సత్యవరణ మహారాజు. ఆలుమొగలు అన్నం తిని అన్న కొడుకు అన్నం తినిపిస్తే వీళ్ళు కుటుంబం అంతా ఆడవంటి అంతఃపురం లోపల సంబరపడతాడు. కచ్చిరికాడనేమో సత్యవరణ మహారాజు దానము ఎత్తండు, ధర్మము ఎత్తండు. ఆ ఇంటికాడ సత్యవతి దేవి నా చేతికి దాన కంకణం కట్టిండు, నా భర్త నేను కాదని లేని అనవద్దు, నేను అన్నమాడదప్పద్దు, అబద్ధమాడద్దు.
కోరింది దానవి అన్నాడు. నా భర్త ఎక్కడున్నా బుక్కడు రక్తము గక్కి సత్తను అన్నాడు. నా భర్త కన్నం ఇచ్చింది నాకేమున్నది, నాకు నిండా నూరెళ్ళ ముద్ద ఇవ్వదను నాకుండాలే. నా భర్త సత్య నేను బతుకుతానా, ఆగో ఈ దానము ఎత్త ధర్మము ఎత్తనా అని మాట తప్పకుండా సత్యవతి అంతఃపుర ఉలాపర తల్లి దానము ఎత్తంది. రాజమో కచిరికాడ దానము ఎత్తండు. ఇక వీళ్ళ సంగతి ఏమో ఈ ధర్మంగా పురిపట్నం లోపల ఉన్నది. నా ఇక్కడికి రా దగ్గర పండుగ నాడు కొత్త కుండ లోపల పచ్చడి వేసింది. 5 రకాల బచ్చాలు వేసింది పార్వతీదేవి. అయ్యో భగవంతా, నేను ఒక్కదాన్ని పంచన్నగిరులల్లో ఉంటాను. హిమాలయ కొండలంటే నా భర్తకు ఇష్టం, పంచన్నగిరులంటే నాకు ఇష్టము. ఈ ఉగాది పండుగ నాడన్నా నా భర్త నా దగ్గర లేకపోయే. అవి ఎప్పటికీ కొండల పూజలు ఎత్తడు, కాట్నాల పొట్టి తిరుగుతాడాయే. నా భర్త నా దగ్గర ఉంటే నాకెంత మంచిగుండంటున్నది ఆ పార్వతమ్మ. కొండల వీర పూజలంటాడు ఈ పాడి సంగమయ్యకు మేము ఇద్దరం భార్యలము. నా చెల్లె గంగదేవి నా భర్తను ఏమి చూసి వచ్చిందో ఈ పాడి సంగమయ్యకు ఇద్దరు భార్యలము మేము. చెల్లె గంగదేవి ఎంతటి ఎట్టి శివుడమ్మ, నువ్వు ఎట్లా మెచ్చినవే గౌరమ్మ.
అగొక ఈ ఉగాది పండుగ నాడన్న నా దగ్గర లేకపోతే వారి మర్యాద వేసింది ఆ పార్వతమ్మ పార్వతమ్మ మాటలు అక్కడ శంకరుడు చెవుల వెచ్చనే హిమాలయ పర్వతాల మీద ఇంపుతోటి పూజలు చేసేటోడు పరమేశ్వరుడు శవుల పెట్టిండు దిక్కుమంటలేసి ఏమిటి నా భార్య పార్వతి అని ఎన్నడు విలువలేదు నేను పూజలు చేయబట్టి 12 ఏళ్ళ పొద్దాయ మరి ఏం బాధలు వచ్చినాయో నా భార్యకు ఏ కష్టం వచ్చనో నా పార్వతమ్మకు నా పార్వతమ్మ లేకపోతే నేనెక్కడున్నా నాతోటి నా భార్య తోటి నేను నాలోన సగభాగము నా భార్య పార్వతమ్మ నా హృదయములోన సగభాగము నేను ఇచ్చిన అందుకొరకే నేను అర్ధనారీశ్వరున్నైనా మరి నా భార్యకు ఏం కష్టం వచ్చిందో ఇక నేను వదనన్నాడు ఆ శంకరుడు శివతాలి శంభు పట్టుకున్నాడు రుద్రాక్ష మాల విడలోన వేసుకొని మండలం పట్టుకొని చర్మము చుట్టుకొని ఆ దేవుడు ఎక్కేది అవనుంది నంది మీద కొలువు తీరిండు పరమేశ్వరుడు పార్వతమ్మ ఉండే పంచన్న గిరుడల్లకు ఎట్లా పోతున్నాడు మంచి మనసులో మించిన దైవం మృతిలో కలదొరనంట అది మరవకురా లింగమున్నదిరా బ్రహ్మ అగుపడుచున్నదిరా
భార్య గుణం అన్నల రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం చేసుకున్న భర్త రాజ్యం ఉంటే ఆడదానికి స్వరాజ్యం అన్నాడు సన్యాసి భర్త అయిన సంగతి వలన వయ్యాల భర్త మూతికి పుండు ఉడితే పొత్తుల